జానకి రాముడిగా అద్భుతంగా దర్శనమిస్తున్నారు. మనం ఒక్కసారి జయజయలు పలుకుదాం. హనుమంత వాహనంపై భక్తులను అనుగ్రహించేందుకు వేంచేస్తున్నారు. ఒంటిమిట్ట కోదండరామస్వామికి, ఒంటిమిట్ట కోదండరామస్వామి వారికి, ఒంటిమిట్ట కోదండరామస్వామి వారికి. కళ్యాణం చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. ఒకే మాట ఒకే బాణం రాముడు, ఒకే వనిత మా సీత సుమండి. కళ్యాణం చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. ఉదయ సూర్యుడే సింధూరంగా, జాబిలమ్మ సిగ మల్లికగా, ఆమని చివురులు మధుపర్కాలుగా, రామ చిలకలే మంత్రము చదువగా, రాముని దోసిట హరినీలాలుగా, సీత గుప్పిట సిరి మల్లికలుగా, తళతళ తారలు తలంబ్రాలుగా, తరుణ దంపతుల తలపైరాలుగా. కళ్యాణం చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. శ్రీహరి విరిచిన శివధనుస్సులు, పెళపెళలన్నీ గట్టి మేళముగా, నరసుర కిన్నర కింపురుషాదుల కలకలలన్నీ ఘన దీవెనలుగా, మురిపాలన్నీ మణిపత్రులలో ముత్తైదువలై ముసిరి నవ్వగా, హరికి సిరికి జరిగిన పెళ్లికి భద్రగిరీంద్రుడు బాకాలు గగ. కళ్యాణం చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. సీతారాముల కళ్యాణం చూతమురారండి, సీతారాముల కళ్యాణం చూతమురారండి. కంట శ్రీరాముడు చూడగా, దూర సిగ్గు సీతమ్మను చిదమగా, కౌశికుడే కరుసైన చేయగా, జనకుడు మామై కాళ్ళు కడగగా, ధరణి జగన్నుల ధరణి సోముడు రామచంద్రుడే వెన్నెల కాయగా, బోయను కవిగా కపిని దూతగా చేసిన ప్రేమల కథానాయకుడు, మెరుపు వంటి సీతమ్మ పక్కన మేఘములాగా నిలిచినంతనే,
విశాఖ శారదాపీఠ పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారిని అనుగ్రహ భాషణ సహిత ఆశీస్సులు అందించవలసిందిగా దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతిదాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్య కృతౌ వందే భగవంతౌ పునఃపునః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు చాలా దివ్యమైన రోజు. మనమందరము కూడా భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందడానికి ఇక్కడ వచ్చి ఉన్నాం. కైలాసంలో ఉన్న పరమశివుడిని గత 5 సంవత్సరాల నుంచి దివి నుండి భువికి రప్పిస్తున్న మా నరేంద్ర చౌదరి, ఇది చాలా గొప్ప విశేషమైన కార్యక్రమంగా ప్రతి కార్తీక మాసం జరిపిస్తున్న ఈ కార్యక్రమం మనందరికీ తృప్తినిచ్చేది. మామూలుగా కార్తీక మాసం వస్తే మన ఇళ్లల్లో దీపం పెట్టుకుంటాం, లేకపోతే గుళ్ళల్లో దీపం పెట్టుకుంటాం. ఈరోజు కార్తీక మాసం వచ్చింది అంటే ఈ ఎన్టీఆర్ గ్రౌండ్స్లో నరేంద్ర చౌదరి పెట్టిన ఇంత గొప్ప కార్యక్రమంలో దీపం పెట్టకపోతే మహాపాపమన్నట్లు ప్రతి కుటుంబం నుంచి వచ్చి ప్రతి స్త్రీ ఈ సామూహికమైన దీపం 1,00,000 దీపాలతో మొదలై కోటి దీపాల వెలుగుగా వెలుగొందుతున్న ఏకైక కార్యక్రమం ఏదైనా ఈ భారతదేశంలో ఉంది అంటే ఈ భక్తి ఛానల్ వారు, ఈ ఎన్టీవీ ఛానల్ వారు పెడుతున్న ఇంత అత్యద్భుతమైన కార్యక్రమం. భారతదేశంలో ఎంతో గొప్ప మీడియా ఉంది. ఏ మీడియా కూడా ప్రజల చెంతకి భగవంతుణ్ణి తీసుకెళ్ళడం ఎలా ఆలోచించే ఏ మీడియా కూడా ఆలోచించని ఆలోచన ఒక్క నరేంద్ర చౌదరికి మాత్రమే వచ్చింది. ఇది చాలా అదృష్టం. ఆయన పూజ చేసుకుంటే సరిపోతుంది, ఆయన స్వామిని ఇంటికి పిలిచి సన్మానించుకుంటే సరిపోతుంది. ఇంతమంది భక్తుల కోసం 15 రోజులు ప్రొద్దున్న సాయంత్రం రాత్రి ఇక్కడే ఉండి ఈ కార్యక్రమం చేయడం అనేది అది ఆయనకే చెల్లింది. నరేంద్ర చౌదరి కార్తీక మాసం లేదు, మాఘమాసం లేదు, మార్గశిర మాసం లేదు, ఈ మాసం ఆ మాసం అని లేక ప్రతి వారం 4 రోజులు ఉపవాసం ఉండి ఈ కార్తీక మాసం కోసం ఎదురు చూసి ప్రజల చెంతకి భగవంతుడు దగ్గర అవ్వాలని ఏమాత్రం కూడా ఆదాయము వ్యయము చూడకుండా తనకు ఎన్టీవీ ఉంది, భక్తి ఛానల్ ఉంది అని ఉద్దేశం చేత ఈ జాతికి ఈ కార్యక్రమం అంకితం చెయ్యాలని మన జాతి అందరికీ కూడా అంకితం చేసే ఏకైక కార్యక్రమం ఏదైనా ఉంది అంటే ఈ కోటి దీపోత్సవం. నిజంగా పుణ్య దంపతులు. శివ అంటే మంగళ స్వరూపం, శివ అంటే కళ్యాణ స్వరూపం, శివ అంటే సౌభాగ్య స్వరూపం. కళ్యాణము మంగళము సౌభాగ్యము ఇచ్చేవాడు పరమశివుడు. ఈరోజు దేవాలయాలకి వెళ్ళనక్కర్లేకుండా మన ఇంటికి మన ప్రదేశానికి వచ్చినట్లుగా ఇంత గొప్ప ఏర్పాటు జరిగి ఇంతమంది స్త్రీలు మాతృమూర్తులు పసుపు కుంకుమలతో కళకళలాడుతూ ఆ తల్లి పరాశక్తి యొక్క ప్రతిరూపాలై ప్రతి తల్లి ఒక దివ్య రూపకంగా దివ్య జ్యోతిగా కోటి దీపాలతో వెలుగొందుతూ ఈ గార్డెన్స్లో ఇంత గొప్ప కార్యక్రమం జరగడానికి మీరు కూడా ప్రతి సంవత్సరము పెరుగుతూ
ఇంత అత్యద్భుతమైన కార్యక్రమంలో మీరు పాల్గొంటున్నారు అంటే మీ అదృష్టము, మీ భాగ్యము. ఇలాంటి కార్యక్రమాలకి నాకు రావడం పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఇది ఒక సామాన్యమైన కార్యక్రమం కాదు. ఇది భక్తుల కోసం భగవంతుడు చేరువ కావాలని ఉద్దేశించేత ఒక అద్భుతమైన రూపకల్పన చేసిన ఈ కార్యక్రమం ఇది. ఎందువల్లంటే ఆయన హృదయంలో పుట్టిన ఆలోచన ఇది. లక్షలాది మంది భక్తులకి భగవంతుడిని చేరువ చేయడం ఎలా అని ఆలోచించి కార్తీక మాసంలో ఈ చలికాలంలో ఈ ఎన్టీఆర్ గార్డెన్స్లో ఇంత అత్యద్భుతమైన రూపకల్పన చేసి ప్రజలందరికీ కూడా ఏ రూపాయి కూడా ఆశించకుండా భగవంతుడు దగ్గరగా ఉండాలి, నా భర్త కలకాలము ఆయుష్తో ఉండాలి, నా పిల్లలు బాగుండాలి, నేను బాగుండాలని పేరుతో ఒక్కొక్కరు ఒక్కొక్క దీపాన్ని, ఆ దివ్య దీపాన్ని హృదయంలో ఉన్న ఆత్మజ్యోతితో మనస్ఫూర్తిగా ఆ దీపాన్ని పెట్టి ఈ కార్యక్రమాన్ని దివ్య జ్యోతిగా పెడుతూ తెలంగాణ, ఆంధ్రాలో ఉన్న సమస్త తెలుగు ప్రజలే కాకుండా యావత్ ప్రపంచమంతా ఉన్న తెలుగు ప్రజలకి అందిస్తున్న ఈ కార్యక్రమం వర్ణనాతీతం. అందుకనే నేను రావాల్సి వచ్చింది, రావాలని కోరికతో వచ్చా. ఈ కార్యక్రమం అంటే నాకు చాలా అభిమానంగా ఈరోజు వచ్చా. ఎక్కువగా మాట్లాడడానికి కాలం లేదు కాబట్టి, ముఖ్యంగా కార్యక్రమం చాలా ముఖ్యమైనది కాబట్టి ఈ కార్యక్రమం దిగ్విజయంగా ప్రతి సంవత్సరం నిండుగా జరగాలి. నరేంద్ర చౌదరి తరం తర్వాత వారి తరం ఇంకా అద్భుతంగా చేయాలి. తరతరాలకి ఒక బోనాలు పండుగగా, సమ్మక్క సారక్క పండుగగా కలకాలం నిలిచిపోయేలా ఈ హైదరాబాదు జంట నగరాల్లో యావత్ ప్రపంచమంతా చూసేటట్టుగా దిగ్విజయంగా జరగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాం. నారాయణ. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసి భక్తులను అనుగ్రహించేందుకు వేంచేసిన విశాఖ శారదా పీఠం పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి, అలాగే ఏర్పేడు వ్యాసాశ్రమ పీఠాధిపతి శ్రీ పరిపూర్ణానందగిరి స్వామి వారి కరకమలములచే మా ఆత్మీయ చైర్మన్ దంపతులు గారిని దీపారాధన చేయవలసిందిగా మనవి, అలాగే అతిథులను పాల్గొనవలసిందిగా మనవి. శంకరా సర్వం ప్రావృత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర, ఓం నిఖిలేశ్వర హర, ఓం జీవేశ్వరేశ్వర కనరారా. ఓం మంత్రేశ్వర స్వర, ఓం యంత్రేశ్వర స్థిర, ఓం తంత్రేశ్వర వర నావేరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. సర్వం ప్రావృత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకరా. సర్వం ప్రావృత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకరా. ఆకాశలింగమై ఆవహించరా, ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని సలిపి చడదని వదిలించరా. శ్రీవాయులింగమై సంచరించరా, అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా. భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార, వరదై ముంచై జలలింగమై ఘోరా. వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా.
ఆకాశలింగమై ఆవహించరా ఢమఢమఢమని డమరుక ధ్వని సలిపి జడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా లింగోద్భవ దృశ్యాన్ని అద్భుతంగా వీక్షించుకుందాం. లింగోద్భవ దృశ్యాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गम् सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गं दक्षसुयत्नविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्पसदार्चितलिङ्गं परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् लिङ्गाष्टकमिदं पुण्यं यः पठेच्छिव सन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते।